గత ఏడాది ముందు వరకు నాని సినిమా వస్తుందంటే ట్రేడ్ వర్గాల నుంచి ఫ్యాన్స్ వరకు పెద్దగా ఎవరూ ఇంట్రెస్ట్ చూపించేవారు కాదు. కానీ ఎవడే సుబ్రహ్మణ్యం, జెండాపై కపిరాజు, భలే భలే మగాడువై సినిమాల తర్వాత నాని కెరియర్ బాగా టర్న్ అయిపోయింది. భలే భలే మగాడువై తర్వాత నాని రేంజే మారిపోయింది. ఇక ఈ ఏడాది ఇప్పటికే కృష్ణగాడి వీరప్రేమ గాథ, జెంటిల్మ్యాన్ సినిమాలతో హిట్ కొట్టేశాడు. మరో పక్షం రోజుల్లో మరోసారి మజ్ను సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. మజ్ను బిజినెస్ రేంజ్ చూస్తుంటే నాని రేంజ్ ఏ స్థాయిలో పెరిగిపోతుందో అర్థం చేసుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లోని ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 18 కోట్లకు చేరినట్లు సమాచారం. ఇక ఓవర్సీస్ లో అయితే BBM సినిమా 9 కోట్లు కొల్లగొట్టిన పెద్ద హీరోలకే షాక్ ఇచ్చింది. కృష్ణగాడి వీరప్రేమ గాథ, జెంటిల్మ్యాన్ సినిమాలు కూడా ఓవర్సీస్ లో మిలియన్ మార్కు చేరువుగా వసూలు చేశాయి. దాంతో ఇప్పుడు మజ్ను సినిమా రైట్స్ కు అక్కడ పెద్ద యుద్ధం జరుగుతుంది. ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ కోసం 3 కోట్ల వరకు ఇస్తామని బయ్యర్లు ముందుకు వస్తున్నారట. మరి ఉయ్యాల జంపాల ఫేమ్ వేధించి వర్మ తెరకెక్కించిన మజ్ను సెప్టెంబర్ 15న విడుదల కానుంది. నేను ఆనంద్. ఈ భూమన్నా, ఈ భూమి మీద ఏ సృష్టి అన్నా నాకు చాలా ఇష్టం. చెట్లు, మొక్కలు, గాలి, నీరు, వాటిని కాపాడుకోవటమే నా పని కూడా. ఇట్స్ అ జాగర్స్ పార్క్. 213 చెట్లు ముంబైకి చాలా ఆక్సిజన్ సప్లై చేస్తుంది.